కోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు, సన్యాసులు ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. మహాకుంభమేళాకు తరలి వచ్చే బాబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎంతో మంది బాబాలు తమ తమ ప్రత్యేకతలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13వ తేదీ నుంచి మహాకుంభమేళా జరగనుంది. పరమ పవిత్ర మహాకుంభమేళకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కుంభమేళకు వచ్చే భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించనున్న నేపథ్యంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు కొనసాగనున్న మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి యాత్రికులు తరలివెళ్లనున్నారు. కుంభమేళాకు విదేశీ యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు, సన్యాసులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వేలాది సాధువులు, బాబాలు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. మహాకుంభ మేళాకు వచ్చే వారిలో కొంతమంది బాబాలు తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అంబాసిడర్ బాబా. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు అంబాసిడర్ బాబా ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఆయన అంబాసిడర్ కారు కాషాయ రంగులో ఉంటుంది. అంబాసిడర్ బాబా మధ్యప్రదేశ్లోని ఇండోర్ వాస్తవ్యులు. ఆయన వయస్సు 50 ఏళ్లకు పైనే ఉంటుంది. ఇదే కారులో ఇప్పటి వరకు ఆయన 4 సార్లు కుంభమేళాకు వచ్చారట. 1972 మోడల్కు చెందిన అంబాసిడర్ కారును బాబా ఇప్పటికీ వాడుతున్నారు. గత 35 ఏళ్లుగా అంబాసిడర్ బాబా ప్రయాణాల్లో అది ముఖ్య భాగంగా ఉంది. తాను ప్రయాణం చేసేటప్పుడు ఆ కారులోనే భోజనం చేస్తానని, అందులోనే నిద్రపోతానంటూ చెబుతున్నారు అంబాసిడర్ బాబా. మహాకుంభమేళా ముగియగానే తాను వారణాసికి వెళ్తానంటూ అంబాసిడర్ బాబా చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది ప్రజల దృష్టిని ఆకట్టుకునే బాబాల్లో రుద్రాక్ష బాబా కూడా ఒకరు. ఆయన ఇప్పటికే మహాకుంభ మేళాకు చేరుకున్నారు. రుద్రాక్ష బాబా 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలు ఉన్నాయి. ఈ మొత్తం రుద్రాక్షల బరువు దాదాపు 30 కేజీల బరువు ఉంటుందట. చాలా ఏళ్లుగా తాను 108 రుద్రాక్ష మాలలు ధరిస్తున్నానని చెబుతున్నారు రుద్రాక్ష బాబా. చాలా మంది భక్తులు తనకు రుద్రాక్ష మాలలు ఇచ్చారని రుద్రాక్ష బాబా తెలిపారు. రుద్రాక్ష బాబాకు సోషల్ మీడియాలోనూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. మహాకుంభ మేళాలో దిగంబర్ నాగబాబా, ఖదేశ్వర్ నాగబాబాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. కుంభమేళా ప్రాంగణంలో దిగంబర్ నాగబాబా కుడి చేతిని పైకి లేపి నిలబడ్డారు. సనాతన ధర్మాన్ని, భారతదేశ భవిష్యత్తును పరిరక్షించాలనే డిమాండ్తో తాను కుడి చేతిని పైకి లేపి గత 5 ఏళ్లుగా నిలబడుతున్నానని దిగంబర్ నాగబాబా తెలిపారు. ఖదేశ్వర్ నాగబాబా సైతం గత 12 ఏళ్లుగా మేళా ప్రాంగణంలో కుడి చేతిని పైకి లేపి నిలబడి ఉన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం తాను తుది శ్వాస వరకు ఇలాగే నిలబడతానని ఖదేశ్వర్ నాగబాబా చెబుతున్నారు. మరోవైపు పాలిథిన్ను వాడొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఖదేశ్వర్ నాగబాబా. ప్రయాగ్రాజ్లోని మహాకుంభ మేళా జరుగుతున్న ప్రదేశంలో దాన్వాలే బాబా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తన తలపై బార్లీని పండిస్తున్నారు. ఇతర బాబాల గుర్తింపు కోసం లేదా డబ్బు కోసం ఆ పని చేయడం లేదు. దాని వెనుక ఓ సదుద్దేశం ఉంది. అదేమిటంటే దన్వాలే బాబా అసలు పేరు అమర్జిత్. సాధువుగా మారిన దాన్వాలే బాబా గత 5 ఏళ్లుగా తన తలపై బార్లీ సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే సహజంగా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేస్తున్నానని అమర్జిత్ చెబుతున్నారు.
మహాకుంభ మేళాకు వచ్చిన చోటు బాబా గత 32 ఏళ్లుగా స్నానం చేయలేదు. చోటు బాబా అసలు పేరు గంగాపురి మహారాజ్. ఆయన అస్సోంలోని కామాఖ్య పీఠానికి చెందినవారు. 3 అడుగుల 8 అంగుళాలు ఉండే ఆయన వయస్సు 57 ఏళ్లు. చోటు బాబా ఎందుకు స్నానం చేయలేదంటే దానికో కారణం చెబుతున్నారు. తనకు ఒక కోరిక ఉందని, అది తీరే వరకు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే గత 32 ఏళ్లుగా స్నానం చేయలేదని, తన కోరిక తీరిన తర్వాతే గంగలో స్నానం చేస్తానంటూ చెబుతున్నారు ఈ చోటు బాబా. 20 కేజీల బరువు ఉన్న తాళం చెవితో చాబీవాలే బాబా కూడా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా మారారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు ఈ రిక్షా బాబా. కేవలం ఈ రిక్షాలో ప్రయాణించడం ఈ బాబా ప్రత్యేకత. మొత్తంగా ఎందరో బాబాలు ప్రయాగ్రాజ్కు చేరుకొని తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పరమ పవిత్ర మహాకుంభమేళాలో భాగస్వామ్యం అవడం కోసం ఎంతో మంది బాబాలు ప్రయాగ్రాజ్ కు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు బాబాలు కుంభమేళా ప్రాంతానికి చేరుకోగా మరికొందరు తరలి రానున్నట్లుగా తెలుస్తోంది.